రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీంను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గూడ బస్తీ. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు లేదని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేత గజ్జల కాంతం అన్నారు. బంజారాహిల్స్ లోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లన్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనాదిగా బీసీలకు న్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతోనే మల్లన్న రెచ్చిపోతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని విషయాన్ని మరవద్దని తెలిపారు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డినే సీఎంగా కొనసాగుతారని, తీన్మార్ మల్లన్న ఆయన స్థాయిని అతిగా ఊహించుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే మల్లన్నకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీసీ ఉద్యమాలు మల్లన్న పుట్టకముందు నుంచే జరుగుతూనే ఉన్నాయని, ఈయన కొత్తగా చేసేది ఏమీ లేదని, మల్లన్నకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కాదు అని చెప్తున్నా, అది బాగా గుర్తుపెట్టుకో. వీళ్ళు నీవు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే పెద్ద గొప్పోన్ని అయిపోతా అనే మాటలను అట్టి మాటలు అవి మన రక్తంలో రావాలి, మన బ్లడ్ లో రావాలి. కానీ మధ్యలో వచ్చింది అది కరెక్ట్ కాదు. మధ్యలో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ మాట్లాడి నీవు రాష్ట్రంలో ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసినామో అందరికి తెలుసు. చిట్టా ఉంది మొత్తం టోటల్ గా. మళ్ళా నా మొత్తం నీ చిట్టా అంతా నా దగ్గర ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల దగ్గర ఉంది నీ చిట్టా మొత్తం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా. మొత్తం రాష్ట్రంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో మాకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పాత్ర వహించడంలో గుర్తుపెట్టుకో. మొత్తం నీ చరిత్ర మొత్తం తెలుసు. కానీ వద్దు, నడవని అని వదిలేశాం. అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు అది రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు బిడ్డ బాగా గుర్తు పెట్టుకొని మాట్లాడు అని చెప్తున్నాను నేను మరొకసారి. నీ మాటలకు భయపడే ముఖ్యమంత్రి కాదు, నీ మాటలకు భయపడి వణకడానికి ఇక్కడ ఎవరు లేరు అనే విషయాన్ని కూడా నీకు క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకు అంటే నీవు చాలా బాగా మాట్లాడుతున్నావు కదా తిరుమల మల్లన్న గారు. నీవు ఒకవేళ నీకు తమ్ముంటే, నీకు నిజంగానే తమ్మున్న మొగోడు అయితే ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు పోటీ చేయి. నువ్వు అంటున్నావు కదా నన్ను గెలిపించారు, నన్ను చూసే గెలిపించారు, లేకుంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు అందరు ఎత్తేనే గెలిచావు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి గెలిచిరా. దమ్ముంటే, నీకు దమ్మే ఉంటే నువ్వు రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. అప్పుడు నీకు దమ్ముంటే అప్పుడు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయి. అంతకుముందు కూడా పోటీ చేసావు కదా ఇండిపెండెంట్ గా, మరి అంతకుముందు ఎందుకు గెలవలే? అంతకుముందు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసావు కదా, మరి అప్పుడు ఎందుకు గెలవలేదు అంటున్నా. కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచావు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచావు, కాంగ్రెస్ జెండా మీద గెలిచావు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూసి నమ్మి ఓటేశారు. నిన్ను చూసి నమ్మి కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు నమ్మి ఓటేశారు. రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మ గారిని నమ్మి ఓటేశారు. నిన్ను చూసి ఓటేసింది కాదు అది. ఒకవేళ నీకు అనుమానాలు ఉంటే రాజీనామా చేయి పోటీకు, అప్పుడు గెలిచొచ్చి నేను గెలిచొచ్చిందని రాజీనామా చేయి. ఫస్ట్ నీకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, నీకు రాష్ట్ర ప్రభుత్వం అంటే లెక్కలకు లేదు, ముఖ్యమంత్రిని కూడా మాట్లాడుతూనే మొగోడు అయినావు అన్నప్పుడు రాజీనామా చేసేయి. రాజీనామా చేసి ఎన్నికల పోటీకి దిగు, తప్పే ఉంది. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరెక్ట్. ఎవరెవై రంగులు మారుస్తావు, మాటలు మారుస్తావు, జిత్తులు మారి వ్యవహారాలు చేస్తావు. ఏంది ఇది రాష్ట్ర ప్రజలు గాని బీసీ ప్రజలు గాని నమ్ముతారనుకుంటారేంది? నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే ब्लैक मेल अंदरिकी తెలిసిన విషయమే। माहे रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद
हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट, यूसुफगुड़ा बस्ती, यूसुफगुड़ा, हैदराबाद।